పాలకూరతో ఇలా ప్రిపేర్ చేశారంటే ఎప్పటిలాగా కాకుండా ఒక ముద్ద అన్నం ఎక్కువనే తింటారు. అంత బాగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. పాలకూర మనము ఎంత కట్ చేసి చేసినా కూడా ఫ్రై చేసేసరికి కొంచెమే అవుతుంది, ఎవ్వరికీ సరిపోదు. అందుకే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. మిక్సీ జార్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకల్ని వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసేసి మనం తినే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ పాలకూర వచ్చేసి ఒక అరకట్టని తీసుకున్నాను. ఈ సగం కట్టనే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీకి. ఈ కర్రీ వచ్చేసి 4-5 మంది తింటారండి. కొంచెం కర్రీనే మనకి ఒక ప్లేట్ నిండా అన్నంకి సరిపోతుంది. పాలకూరని బాగా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాం. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందాం. నూనె వచ్చేసి నార్మల్గా పాలకూర ఫ్రై కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేసేద్దాం. ఆవాలు 1 టీ స్పూను, అలాగే పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను వేసేసుకుందాం. అలాగే కొన్ని పావు టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు అలాగే సాంబార్ మిరపకాయలు పోపుకి వేసుకుంటాం కదా, అలా వేసేసేయండి. పోపు వేగిన తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా వెల్లుల్లి మసాలా పేస్ట్ అయితే వేసేయాలి. ఇలా పోపులో వేసేసుకొని ఇప్పుడు ఈ పోపులోకి